ఓకే మాస్టర్స్. రైట్. మనము ఆ, బాబా గారి జ్ఞానామృతాన్ని మొదటగా చెప్పుకుందాము. ఆ తర్వాత మెడిటేషన్తో మిగుతాం అనమాట. సో మనం 28వ అధ్యాయం చెప్పుకుంటున్నాం కదా. సో అంతవరకు మనము బాబా గారు తన సర్వజ్ఞతను తన లీలల రూపంలో వివిధ భక్తులతో ఏ విధంగా చూపించారో, అంటే వారికి చూపిస్తూ మనకి ఎలా తెలియజేశారో అన్నది మనం చెప్పుకుంటూ ఉన్నాము. రైట్. సో అలాగే లక్ష్మీ చంద్ గురించి మాట్లాడుకున్నాము, బృహాన్పుర మహిళ గురించి మాట్లాడుకున్నాము. తర్వాత బాబా గారు కిచిడి అడిగారు కదా, దోష దృష్టి, అది చెప్పుకున్నాము. ఇప్పుడు ఆ మేఘశ్యాముడు గురించి మాట్లాడుకుందాం. ఏమిటో చూద్దాం. ఇక అన్నిటికంటే పెద్దదైన మూడవ పిచ్చుక, అంటే బాబా గారు ఏమన్నారు, పిచ్చుకల యొక్క కాళ్ళకు తాళ్ళు కట్టి ఎంత ఈజీగా లాగొచ్చో అలానే లాగేస్తానని ఆ షిరిడీకి అన్నారు. రైట్. మేఘశ్యాముడు. ఇక అన్నిటికంటే పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినుడు. విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక సాఠే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివ పంచాక్షరి నమశివాయ జపించువాడు. ఓకే. అతనికి సంధ్యావందనము గాని గాయత్రి మంత్రము గాని తెలియకుండెను. సాటే గారికి వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రముతో సంధ్యావందనమును నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణం చేయించను. ఎవరికి? ఇతనుకు, ఈ వంట బ్రాహ్మణకు. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కాస్త కలవరపడింది. తనను అచ్చటకు పంపొద్దని యజమాన్ని వేడుకున్నారు. అంటే అంతవరకు బాబా గారి యొక్క ఐడెంటిఫికేషన్ ఏమీ తెలియదు. ఈయన సాటే గారు ఆ, ఎలా చెప్తే అలా వింటున్నారు. కానీ ఒక్కసారి తీరాడికి వెళ్ళిన తర్వాత ఎవరో స్టేషన్లో తెలిసింది, సాయిబాబా అనే అతని దగ్గరికి వెళ్తున్నానంటే, అయ్యో అతను ముస్లిం కదా అని ఎవరు అన్నారు. అలా అనగా నేను కొంచెము నచ్చలేదు. కానీ మేగుడు ఆ యజమాని మేగుడు షిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరాన్ని షిరిడీవాసి తన మామగారు దాదా కేల్కర్కు రాసి సాయిబాబాతో పరిచయం కలిగించేయమని చెప్పారు. కానీ ఆయన యజమాని సాటే మాత్రము ఇతను కొంచెము ఆ, ఇలా ఇలా ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళడం ఏంటన్నట్టుగా చెప్పి నన్ను పంపించొద్దు అన్నా కూడా ఆయన మాత్రం తప్పకుండా ఇతన్ని తీసుకుని వెళ్ళండి బాబా గారి దగ్గరికి అని వాళ్ళ మామగారికి ఒక ఉత్తరం కూడా దాదా కేల్కర్ ద్వారా రాసి పంపి, ఇప్పుడు ఈయన వస్తాడు, ఈ వచ్చిన అతన్ని బాబా గారి దగ్గర తీసుకెళ్ళమని చెప్పి ఇచ్చేస్తాడు ఆ యజమాని. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతన్ని లోపలికి రానియకుండా వెధవని తన్ని తరిమేయుడు అని గర్జించారంట. ఎవరు? బాబా. సరే, ఎలాగో అలాగ మొత్తానికి అతన్ని తీసుకుని వెళ్ళారు ఆ మసీదుకి. కానీ బాబా గారు మాత్రం రానిలేదట లోపలికి. మేఘరితో ఇట్లా అన్నారంట, ఏంటి, నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడువు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీ విచుటకు వచ్చినచో నీ కులం పోవును, కనుక వెళ్ళిపోము అని గట్టిగా కోపగించుకున్నారంట బాబాగారు. అలా అనగానే మేగుడు వణకడం మొదలుపెట్టారు. అంటే ఈయన వంట బ్రాహ్మణులు కదా వీళ్ళు, ఈయన నేనేంటి అక్కడికి వెళ్ళడం ఏంటి అన్నట్టు ఏదో మనసులో ఇదిగా ఉంటే అది బాబా గారు తెలిసిపోతుంది కదా మరి. సో దాంతో బాబా గారికి తెలిసిపోయి ఈయనకు వెళ్ళిపోవన్నారు. సో కొన్ని దినములు అచటనే ఉండి ఇంకా కానీ అతని మనసులో ఉన్న విషయాలు బాబాకి ఎట్లా తెలిసాయని అప్పుడు ఆశ్చర్యపోయాడు. ఎవరు? ఇతను. కొన్ని దినములు అచటనే ఉండి తనకు తోచినట్లు బాబాని సేవించడం మొదలుపెట్టాడు. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తర్వాత తన ఇంటికి పోయాడు. ఇంకా కొన్ని రోజులు ఉండి బాబాని సేవించిన తర్వాత ఇంకా ఇంకా ఆయన పట్టించుకోకపోతే ఇంక వెళ్ళిపోయాడు. అక్కడ నుండి త్రయంబక్ అంటే నాసిక్ జిల్లా పోయి అక్కడ 1 సంవత్సరము 6 మాసాలు ఉన్నాడు. తిరిగి షిరిడీకి మళ్ళీ వచ్చాడు.
ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో ఉండటానికి బాబా సమ్మతించాడు. ఇంక మధ్యలో ఈ దాదా కేల్కర్ అనేవాడు బాబాకు కొంచెము చెప్పి చేసి చెందితే కొంచెం మసీదు వారి లోపలికి ప్రవేశించి ఆ షిరిడీలో అలా ఉండేటట్టుగా సమ్మతి దొరికింది. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అయితే ఈ మేఘశ్యామాడికి మాత్రము ఏ సహాయము చేయలేదు అతను. అతనికి మనసులోనే మార్పు కలుగజేయచ్చు, చాలా మేలు చేశాను అది. అంటే ఉపదేశాలు ఇవ్వడము గట్రా బాబా ఎలా చేశాడు ఉండడానికి, మసీదులో ఉండడానికి, ఆ షిరిడీలో ఉండడానికి. కానీ ఏదో ఉపదేశం చేయడము అట్లాంటివి ఏమీ కూడా చేయలేదు. ఎందుకంటే బాబా గారు అతని మనస్సు మీద ఆల్రెడీ వర్క్ చేయడం మొదలుపెట్టారు. అతనికి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల మనస్సులో నీకు కలంకం పెట్టుకుని నువ్వు ఎంత నవ్వుతూ మాట్లాడినా, లేకపోతే ఎంత నువ్వు సేవ చేసినా కలంకంతో, ఆ మనసులోని ఆ వేరుపాటుతో, ఆ మనసులో ద్వంద్వంతో అవన్నీ చేసినా కూడా ఫలించదు. యూజ్‌లెస్ అది. లోపల రావాలి ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది. సో, అందుచేత బాబా గారు డైరెక్ట్‌గా అతని మనసు మీద మేలు వర్కౌట్ చేస్తూ మేలు చేస్తున్నారు. కానీ బయట మాత్రం ఏం మాట్లాడటం లేదు. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారంగా మెల్లమెల్లగా భావించుచుండెను. సో, కాబట్టి అయినా సరే ఇతను అక్కడే ఉండిపోయి ఆయన మరి ఆ యజమాని చెప్పాడు కదా! అక్కడే ఉంచమని. సో, ఇతనిలో ఒక రకమైన ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలని ఎందుకో వాళ్ళ ఆ యజమాని కూడా కోరుకున్నాడు. కారణం ఏంటో మరి ఇక్కడ లేదు ప్రస్తుతానికి. సో, బాబా గారు ఆయన పైన వర్కౌట్ చేస్తూ ఉండడం వల్ల మెల్లమెల్లగా సాయిబాబాలో శివుడు కనిపించడము మొదలుపెట్టాడు ఇతనికి. ఎవరు? ఈ ఈ వంటాయనకి. సో, శివుని అర్చనకు బిల్వపత్రం కావాలి కదా! మేగుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాని పూజించడం మొదలుపెట్టాడు. చూసారా అతనిలో మార్పు? గ్రామంలోనున్న దేవతలనందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదములనొత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును కూడా త్రాగుచుండెను. విచిత్రంగా ఒకనాడు మందిరము వాకిలి మూసిండుటచే ఖండోబాదేవుని పూజింపక మసీదుకు వచ్చెను. అంటే యాక్చువల్‌గా లిటరల్‌గా ఇక్కడ మనం తీసుకోకూడదు. బాబా యొక్క పాదతీర్థమును త్రాగుచుండెను అంటే అక్కడ ఎట్లా వస్తుందంటే అర్థము, బాబా గారేదో మగ్గుతో నీళ్లు తీసుకుని తన కాళ్ళ మీద ఆయనే తన కాళ్ళ మీద నీళ్ళిలా పోసుకుంటూ ఉంటే, ఆ కాళ్ళపై నుంచి కింద పడుతున్న వాటర్‌ని ఆయన ఇలా పట్టి తాగుతున్నట్టుగా అనిపిస్తుంది. అవునా కాదా? అంత పెద్ద అక్కడ సీన్ అక్కడ లేనే లేదు. అక్కడ ఉంటే రాసేవారే వాళ్ళు. కానీ ఇక్కడ అర్థం ఏమిటి? బాబా గారి పాద తీర్థమున త్రాగుచుండెను అంటే, అదంతా కూడా ఆత్మస్థాయిలో జరుగుతున్నదక్కడ. దేహస్థాయిలో కాదు. దేహస్థాయిలో జరగాలంటే ఎలా ఉంటుంది? ఊహించండి ఒకసారి. బాబా గారు బకెట్‌లో మగ్గు ఇలా పట్టుకొని, బకెట్‌లో ముంచి నీళ్ళు ఇలా పట్టుకొని, తన కాళ్ళ మీద తానే ఇలా పోసుకుంటూ ఉంటే, ఆ కింద పడుతున్న వాటర్‌ని ఇప్పుడు ఈ బ్రాహ్మణ ఆయన ఇలా పట్టుకొని ఇలా తాగుతూ ఉండాలి. అది కదా దేహస్థాయిలో జరగవలసినది. అంత పెద్ద విషయం జరిగే ఉంటే, ఇది ఇక్కడ రాసేవారు. ఒకళ్ళు కాదు. చకచకామని కొన్ని కోట్ల పుస్తకాలు ఈ పాటికి ఉండేవి అవైలబుల్‌గా. రకరకాల వ్యాఖ్యానాలతో. ఇంత సింపుల్‌గా ఆహ్, ఒక సెంటెన్స్‌లో ఉండేది కాదు. ఇప్పటికీ ఇంకా కమోషన్స్ వస్తూ ఉండేవి. నిజంగా అలా జరిగి ఉంటే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆధ్యాత్మిక స్థాయిలో మనం అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక స్థాయిలో ఏంటంటే, ఆయన పాదతీర్థమును త్రాగుచుండెను. ఇక్కడ ఆయనకి ఎలా కనిపించాడు? శివుడుగా. శివుడుగా అంటే దేహస్థాయిలో శివుడుగా ఎలా కనిపిస్తాడు? అంటే శివుని యొక్క ఏ డ్రామా డ్రెస్ కంపెనీకో వెళ్ళి, ఆ శివుని తాలూకా కాస్ట్యూమ్స్ అన్ని బాబా గారు వేసుకొని ఇలా కూర్చున్నారా? లేదు కదా! ఆయనలో ఈయన శివుని చూస్తున్నాడు. అంటే ఎక్కడ జరిగిందిది? ఆత్మస్థాయిలో జరిగింది. ప్లీజ్ అండర్‌లైన్ దిస్. ఆత్మస్థాయిలో ఆయన బాబాలో శివుని చూస్తున్నాడు.
బిల్వపత్రాలను పొద్దున్నే ఎక్కడికో వెళ్ళి బిల్వపత్రాలను తీసుకొచ్చి శివుని చూస్తూ శివుని పూజిస్తున్నాడు. బాబాలో శివుని చూస్తూ బాబాని పూజిస్తున్నాడు. ఆయన యొక్క పాద తీర్థాన్ని ఈయన తాగుచున్నాడు. ఎక్కడ? ఆత్మస్థాయిలో. అక్కడ శివుడికి ఆయనకి మధ్య జరుగుతుంది. ఈయన ఆ శివుని యొక్క అంశ ఈయనలో ఉండడం వలన ఈ చిత్రం అంతా కూడా ఆ ఆత్మస్థాయిలో జరుగుతుంది అక్కడ. అది మనం అర్థం చేసుకోవాల్సినది. ఒకనాడు మందిరము వాకిలి మూసియుండుటచే ఖండోబాదేవిని పూజింపక మసీదుకి వచ్చాను. ఇంకోసారి ఎప్పుడు ఇంత మునుపే మనం చెప్పుకున్న పక్కనే ఖండోబాదేవి మందిరము ఉంటుంది. అందులోనే కదా ఈ మహిల్సాపతి వీళ్ళందరూ కూడా ఉంటారు. ఈ రాధా కృష్ణాబా వీళ్ళందరూ కూడా. అయితే ఆ ఖండోబా ఏంటంటే శివుడు. సో అది ఎప్పుడైనా అది మూసి ఉంది అనుకోండి, గుడి తలుపులు తెరవకపోయినా ఈయన మసీదుకే వస్తూ ఉండేవాడంట శివుని పూజించడానికి. బాబా అతని పూజకు అంగీకరించక తిరిగి పంపివేశను. ఒకసారి ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నది, నువ్వు అక్కడికి వెళ్ళిపోమని అక్కడికే వెళ్ళని పంపించారు. మేఘశ్యాముడు మందిరంలోకి పోయాను. వాకిలి తెరిచి ఉండటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించారు. అది. సో ఈయన యొక్క కార్యక్రమం ఏంటంటే ఖండోబా దేవాలయం గనక ఓపెన్ ఉంటే బిల్వపత్రాలు పట్టుకొని అక్కడికి వెళ్ళిపోతాడు, పూజిస్తాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత బాబా దగ్గరకు వస్తాడు. ఆ బాబాలో కూడా శివునే చూస్తూ పూజిస్తూ ఉంటాడు. ఇది అతని యొక్క ఇది. అంటే లోపల ఇక్కడ ఏంటి మనం అర్థం చేసుకోవాలంటే అతనిలో ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అతని యొక్క ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అవుతుంది. పరమాత్మతో కనెక్ట్ అయిన ప్రతిసారి కూడా ఆయన ప్రతి దాంట్లో శివున్నే చూస్తున్నాడు. ఖండోబా మందిరంలో శివుని చూశాడు. ఆ తర్వాత బాబా దగ్గరకు వస్తే బాబాలో కూడా శివున్నే చూస్తున్నాడు. ఇంకో దగ్గరికి వెళ్తే మరో చోట కూడా శివున్నే చూస్తాడు అతను. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన మెల్లమెల్లగా అతని ఆత్మ పరివర్తన చెందుతూ అతను పరమాత్మతో కనెక్ట్ అవుతున్నాడు. ఇటువంటి గొప్ప అనుభవాన్ని బాబా గారు ఆయనకు ప్రసాదించారు. ఆయన మొట్టమొదటి ఎలా ఉన్నాడు? స్టేషన్లో దిగడానికి ముందు చాలా భౌతిక స్థాయిలో ఉన్నాడు, రైట్? అతను అక్కడ ముస్లిం అని తెలియంగానే వెంటనే టర్న్ అయిపోయాడు. నో, నేను వెళ్ళను అని. ఆయన యజమానికి బ్రతిమలాడాడు, నేను వెళ్ళను, అతని దగ్గర నన్ను పంపించొద్దు అని. కానీ మరి ఆయన ఎందుకో మరి ఆ యజమాని సాటే అతని పేరు బలవంతంగా ఈయన్ని తన మామగారిని తోడిచ్చి మరి అక్కడ పంపాడు. అలా పంపడం వల్ల బాబా గారు ఆయనకి ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఎటువంటిదంటే ఆయన యొక్క ఆత్మస్థాయిని పెంచారు. ఎప్పుడైతే ఆత్మస్థాయిని పెంచారో దేహస్థాయిలో కూడా ఆయన పరమాత్మతోనే కనెక్ట్ అయి ఉన్నాడు. ప్రతి దాంట్లోని ప్రతి వ్యక్తిలో కూడా ఆ పరమాత్మని చూడడం మొదలుపెట్టాడు. ఇది కదా మనకి స్పిరిచువల్ స్థాయి అంటే. ఇదే కదా మనకు అనాహత చక్ర స్థాయి నుంచి మనం ప్రాక్టీస్ చేయవలసింది ఏకత్వము, వన్నెస్, ఏకత్వము. అటువంటి ఏకత్వ సాధనను బాబా గారు అతని ఆ ఆత్మకు మొదలు పెట్టించారు. అంటే ఇది సోల్ ప్లాన్లో లేకుండా మాత్రం జరగదు. అంటే అతను ఎవరైనా ఈ వంట ఆయన అతని యొక్క సోల్ ప్లాన్లో ఉంది. ఏదో ఒక సమయంలో అతని జీవితంలో బాబా గారిని కలవడం, ఆయన ద్వారా తన ఆత్మస్థాయిని పెరగడం, ఇదంతా కూడా సోల్ ప్లాన్లో లేకుండా జరగదు. ఆఖరికి అతను నేను వెళ్ళను మొర్రో అన్నా కూడా మరొకరు ఆయన బలవంతంగా పంపించి బాబా గారి యొక్క ఈ హెల్ప్ అందుకునేలా చేశారు. సో ఇది ఏకత్వ సాధన. ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ విషయం ఎలా ఉంటుందంటే ఏకత్వ సాధన ఏ విధంగా ఉండాలనేది బాబా గారు ఆయనకి చెబుతూ మనకి చూపించడం అనేది, ఆయనకి చూపిస్తూ మనకి ఇప్పటికీ కూడా చెబుతూ ఉండడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, దీనిపైన ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు, నన్ను ఎప్పుడైనా మధ్యలో ఆపి అడగవచ్చు. నెక్స్ట్ గంగా స్నానము. ఓకే,
ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమునకు చందనమును పూసి గంగా నదీ జలములతో అభిషేకం చేయదలిచాడు. మళ్ళీ ఇతనే, ఈ వ్యక్తే. బాబాకు అది ఇష్టం లేకుండెను. కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా ఇక సమ్మతించను. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరము నడిచి గోమతి నదీ తీర్థమును తీసుకుని రావాల్సి ఉండే. అతడు తీర్థమును తెచ్చి అత్నములన్నీ చేసుకుని బాబా వద్దకి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి స్నానానికి సిద్ధంగా అప్పుడు స్నానానికి సిద్ధం చేసేవాడు బాబాకి. బాబా తనకు అభిషేకం వద్దు, ఫకీర్ అగటచే గంగా నదీ జలముతో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే ఈయన 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 పూర్తిగా ఆత్మస్థాయిలో ఉంటారు. నెంబర్ 1. పైగా ఈయన ఏంటంటే సన్యసించాడు. ఆయన భూమి మీద వేటితో కూడా, భూమి మీద దొరికే దేనితో కూడా తాను సంబంధం పెట్టుకోడు, బైండ్ అవ్వడు ఆయన. సో బైండ్ అవ్వడు కాబట్టి ఎప్పుడు కూడా తన ఆత్మస్థాయిలోనే ఉంటూ ఆత్మస్థాయిలో ఏమి చేయాలో అతను చేస్తాడు కాబట్టి ఎప్పుడు ప్యూర్గానే ఉంటాడు. అతని 7 శరీరాలు కూడా ప్యూర్గానే ఉంటాయి. అతను ప్రత్యేకంగా స్నానం చేయాల్సిన అవసరం లేదు. ఆడ గంగా నది మీద పడితేనే తప్ప ఆయన మలినము వదలదు అనేది లేదు. అంటే శరీరము మలినము కావచ్చు, మట్టి అది పడవచ్చు, కానీ ఈయనకు నిజంగా పంచభూతాల యొక్క సహాయం అక్కర్లేదు బాబా గారికి. ఆయనే పంచభూతాలను తన గ్రిప్పులో పెట్టుకున్నాడు. ఎక్కడ కొడితే అక్కడ వాటర్ వస్తుంది, ఎక్కడ నిప్పు కాలంటే అక్కడ నిప్పు రాజేస్తుండేటప్పుడు, ఇంకా అటువంటప్పుడు ఇదంతా భక్తుల యొక్క ప్రేమ. సో నేను ఫకీర్ని కాబట్టి నాకు అవసరం లేదని చెప్పని ఇతను వినటం లేదు. కానీ మేఘుడు వినలేదు. శివునికి అభిషేకము ఇష్టము గనక తనకు శివుడైన బాబా అభిషేకం చేసి తీరాలని పట్టుబట్టాడు. తనకి శివుడికి ఇష్టము, శివునితో కనెక్ట్ అవుతున్నాడు మానసికంగా, ఆత్మైకంగా. ఆ శివుడిని ఇతనిలో చూస్తున్నాడు కాబట్టి నేను అభిషేకం చేసే తీరుతాను పట్టుబడుతున్నాడు. బాబా ఇక సమ్మతించి క్రిందకు దిగి పీటపై కూర్చుండి చేసుకో అని తల ముందుకి చాచి ఇట్లన్నాడు, ఓ మేఘ, ఈ చిన్న ఉపకారం చేసి పెట్టు. శరీరం నాకు తల ముఖ్యం కావున తలపైన మాత్రమే నీళ్లు పొయ్యు, శరీరం అంతా నాకు పొయ్యకు అనేసి అన్నారు. కాబట్టి నువ్వు తల మీద పోస్తే చాలు, శరీరం అంతా పోసినట్టే అవుతుంది అనేసి అన్నాడు. అంటే మేఘశ్యాముడు అందుకు ఒప్పుకొని నీళ్ల కుండను పైకెత్తి తలపై పోయి ప్రయత్నించాడు. కానీ భక్త పారవస్యమన హరగంగే హరగంగే అంటూ శరీరం అంతా నీళ్లు పోసేశాడు. కుండనొక పక్కన పెట్టి బాబా వైపు చూశాడు. వాని ఆశ్చర్యానందరం మేరలేదు. బాబా గారి మాట ఎలాగ వినేటట్లేదు. ఆయన పారవస్యంలో హరగంగే హరగంగే అని మొత్తం పోసాడంట. ఇంకా బాబా గారే తన నచ్చింది చేసుకున్నారు. ఎట్లా ఆశ్చర్యపోయాడంట అతను. ఏంటి, అప్పుడు బాబా తన తల మాత్రమే తడిసి ఉంది కానీ శరీరం పొడిగా ఉన్నది. చూసారా, తన ఆ విధంగా బాబా గారు తనకు ఇచ్చారనమాట ఎక్స్పీరియన్స్. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుండే. ఎక్కడ? మసీదులో బాబాను స్వయంగా పూజిస్తున్నాడు. వాడాలోకి వెళ్ళి నానాసాహెబ్ చంద్రోర్కర్ ఇచ్చిన పటం దగ్గర పూజిస్తున్నాడు. ఈ ప్రకారము 12 నెలలు చేశాడు. వాని భక్తికి మెచ్చుకొనేనని తెలుపుటకు బాబా అతనికి దృష్టాంతము చెప్పాడు. ఏంటది? ఒకనాడు వేకోజామున మేఘుడు తన సయ్యపై పండుకుని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపాన్ని చూశాడు. ఎవరు? ఇతనే, ఈ భక్తుడు. అతడు మేలుకొన్నట్టుగా తెలుసుకుని బాబా అక్షతలు చల్లి మేఘ త్రిశూలమును వ్రాయము అని అదృశ్యుడయ్యారంట. అతను కండ్లల్లోనే అలాగా, ఇంకా నిద్రలోనే ఉన్నాడు కానీ సయ్య మీద ఉన్నాడు. అలా కళ్ళల్లో అలాగా బాబా గారిని చూసుకుంటూ ధ్యానిస్తూ ఉంటే బాబా వెంటనే అతని కళల్లో కనబడి మేఘా నువ్వు త్రిశూలాన్ని వ్రాయు అన్నారంట. బాబా మాటలు విని ఆతృతగా కండ్లు ఓపెన్ చేశాడు. కానీ బాబాను చూడలేదు ఆయన. బాబా ఉంటే కదా ఆయన కల్లోకి వచ్చాడు. ఆయన అక్షతలు కూడా అక్కడ పెట్టున్నాయంట మళ్ళీను. అంటే రావడము, కల్లో కనిపించడము, ఆయన అదృశ్యం అయిపోవడము, అక్షతలు కూడా అక్కడ పెట్టున్నాయంట. అప్పుడు బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గురించి చెప్పి త్రిశూలమును వ్రాయుటకు ఆజ్ఞ ఇమ్మనని. బాబా ఇట్లనను, నా మాటలు వినలేదా? త్రిశూలను వ్రాయమంటుంది కదా అంటే నా మాటలు వినలేదా? నువ్వు ఆల్రెడీ చెప్పాను కదా వ్రాయమని.
అది దృశ్యం కాదు, నేనే స్వయంగా వచ్చి చెప్పాను నేను. సో నా మాటలు పొల్లుపోవు, అర్థవంతమైనవే అన్నారు. అప్పుడు మేగుడు ఇట్లా పలికాడంట: మీరు నన్ను లేపినట్లు భావించి తిని, తలుపులన్నీ వేసి ఉండుటచే అది దృశ్యము అనుకుంటుని, అంటే కళ అనుకున్నాను. బాబా తిరిగి ఇట్లు, అప్పుడు బాబా ఇలా అన్నారు: ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు, నాకు రూపము అవసరం లేదు. నేను ఎన్ని చోట్లకైనా నివసిస్తాను. నేను ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉందురో వారి పనులన్నీయు సూత్రధారినే నేనే నడిపిస్తాను. అంటే ఆయన ఆత్మ, అంటే యాస్ట్రల్ బాడీ వచ్చింది ఆయన ఈ దగ్గరకు. దానికి తలుపులతో సంబంధం ఏముంది? తలుపులు ఉన్నా లేకపోయినా అది లోపలికి ఆత్మ లోపలికి రాగలదు. యాస్ట్రల్ బాడీ అది అన్ని చోట్లకి ప్రయాణిస్తుంది కదా, యాస్ట్రల్ బాడీ. సో అది మేగుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటం వద్ద గోడపై త్రిశూలము ఎర్ర రంగుతో వ్రాశాడు. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగాన్ని సమర్పించాడు. అప్పుడే మేగుడు కూడా అచ్చటకు వచ్చాడు. బాబా ఇట్లనని, చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేగుడు త్రిశూలంను చూసిన వెంటనే లింగము వచ్చట చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఈయనే కదా రోజు ఈశ్వరుని పూజిస్తున్నాడు. ఈయన చేత త్రిశూలము గీపించాడు. ఆయన ఎవరో వచ్చి లింగాన్ని తీసుకుని వచ్చాడు. వాడాలో కాకాసాహెబ్ దీక్షిత్ స్నానము చేసి సాయని తలుచుకునుచుండగా తన మనోదృష్టి యందు లింగము వచ్చుట ఆల్రెడీ మరొక భక్తుడు కళల్లో చూశాడు. అతను ఆశ్చర్యపడుతుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా ఇచ్చినని చూపాను. దీక్షితుడు దాన్ని చూచి సరిగా అది తన ధ్యానంలో కనపడిన దాని వలె ఉన్నదని సంతోషించాను. అంటే భక్తులకి ఇవన్నీ తెలుసు. ఎందుకంటే వారు కూడా తమ ఆత్మస్థాయిని పెంచుకుని ఉండడం వల్ల మిగతా భక్తులు కూడా అసలు ఆ బాబా గారి చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా తెలిసిపోతూ ఉంటుంది. అది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. కొద్ది రోజుల్లో త్రిశూలంను వ్రాయట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజించుచున్న పెద్ద పటం వద్ద లింగాలు ప్రతిష్ఠించారు. చూడండి, ఇక్కడ మేఘశ్యామునకు శివుని పూజించడం చాలా ప్రీతి గనక త్రిశూలము రాయించి లింగమును ప్రతిష్ఠించడం ద్వారా బాబా వాని యందుండు నమ్మకమును స్థిరపరచను. చూసారా, భక్తునికి ఎక్స్పీరియన్సెస్ అనేవి కలగజేయడమే కాదు, అతని ఎక్స్పీరియన్సెస్ మీద అతనికి నమ్మకాన్ని కూడా కలిగించాలి. ఏదో వస్తున్నాయి ఎక్స్పీరియన్సెస్, ఏదో వాళ్ళకు దాని ఏదో వాళ్ళకి నచ్చిన విధంగా అర్థం చేసుకుంటున్నారు అంటే అలా కాదు. అంటే గురువు యొక్క పని ఏంటంటే వాటి యొక్క అర్థాలు చెప్పాలి, వాటిపైన నమ్మకాన్ని కూడా పెంపొందించే బాధ్యత కూడా కొంతవరకు బాబా మీద, అదే గురువు మీద ఉంటుంది. సో ఆ విధంగా ఆయనకు ప్రసాదించడం జరిగింది. ఎవరు? ఈ మేగుడికి. అనేక సంవత్సరాలు బాబా సేవ చేసి, అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు ఇవన్నీ కూడా చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలము చెందెను. చూసారా, ఆయన కాలం చేసే లోపల అతనకు ఆ ఏకత్వము అనే దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. అతనికి స్పిరిచువల్గా ఎదిగే అవకాశాన్ని కూడా బాబా గారు ఇచ్చారు. ఇదంతా సోల్ ప్లాన్లో లేనిదే జరగదు. బాబా వాణి కళేబరముపై చేతులు చాచి, అప్పుడు చనిపోయిన తర్వాత అతని యొక్క కళేబరము శవముపై చేతులు చాచి, ఇతడు నా నిజమైన భక్తుడు అన్నారంట బాబా గారు. బాబా తన సొంత ఖర్చులతోనే బ్రాహ్మణులకు చావు భోజీ ఏర్పాటు చేయమనను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చను. సో ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 28వ అధ్యాయము సంపూర్ణ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చివరి వరకు ఆ అతని సోల్ ప్లాన్లో ఉండుంటుంది. ఈ బాబా గారి యొక్క సేవ చేస్తూ ఆ చివరి వరకు కూడా ఆయన తన స్పిరిచువల్ మార్గంలోనే ఉండాలని చెప్పేసి రాసుకుని ఉండుండొచ్చు ఆ సోల్ ప్లాన్లో. సో ఆ విధంగానే జరిగింది. చనిపోయినప్పుడు కూడా బాబా గారి దగ్గర ఉండడము, ఆ గురువులు రావడము, గురువు దగ్గర ఉండడము, ఇవన్నీ కూడా ఈ హయ్యర్ సెల్ఫ్తో కనెక్ట్ అయ్యేటప్పుడు వారు చనిపోయిన తర్వాత, కనెక్ట్ అయ్యే వాళ్లకు వారు చనిపోయిన తర్వాత అలా గురువుస్ వచ్చి తీసుకువెళ్తూ ఉండడం అనేది చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో ఇది మనకు 28వ 28 ఎస్ అధ్యాయం పూర్తయింది మాస్టర్స్. మనం ఇప్పుడు
ఏదైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు మాస్టర్స్. అసలు ఈ మధ్య కాలంలో మనము బాబా గారి యొక్క విశేషాలు ఏది మనం డిస్కస్ చేయటం లేదు. ఏమైనా ప్రశ్న ఉందా పద్మజ గారు? థ్యాంక్ యూ గౌతమి గారు. చాలా బాగుందండి. అంటే ఉమ్, బుక్ చదవటం వేరు. బుక్ ఆయన అర్థం చేసుకోవటానికి ఆ తత్వం అర్థమైనా ఇప్పుడు మనం ఒక్కసారి సత్యం తెలుసుకొని ఈ జ్ఞానాన్ని అనుష్ఠానం చేస్తున్నప్పుడు మన ఆలోచనే ప్రతిదీ కూడా ఆ దృక్పథంలో ఉంటుంది. ఆ ఉమ్, అటుగా ప్రయాణిస్తుంది. అట్లాగే మీరు బాబా గారి బుక్‌ని జీవిత చరిత్రని ఈ ప్రతిదీ కూడా ఈ యాంగిల్‌లో చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. రియల్లీ యాహ్! అంటే థ్యాంక్ యూ అనేది చిన్న పదమే కానీ ఆహ్, ఐ డోంట్ నో వాట్ టు అంటే భాష కందనే ఉన్నాయి గానీ వర్డ్స్ అవును. లేవు నా దగ్గర. నేను అది. అర్థం చేసుకోగలను మీరు దాని వెనకాతల ఉన్న భావాన్ని. ఆ! సో అంటే మామూలుగా ఈ కథ చదివితే ఏమీ అనిపించదు. ఆయన వచ్చాడు, ఈయన ఏదో చేశాడు, పంపించాడు, వెళ్ళాడు అన్నది ఉంటుంది. ఆధ్యాత్మిక వెనకాతల ఆ ఇదిని మనం అర్థం చేసుకోవాలి. అదండి. ఫస్ట్ ఎప్పుడు ఆళ్ళ తత్వము ఆలోచించాలి. తత్వం ఆయనలాగా బట్టలేసుకుంటమో లేకపోతే అట్లా అది కాదు. అసలు తత్వం ఎనకమాల అది బోధపడాలండి. అది చాలా బాగుంది. బాగుందండి. చెప్తున్నారు. ఆ తత్వము. ధన్యవాదాలు. థ్యాంక్ హ్మ్. యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎలా బ్లెస్డ్ జరిగింది? అండి. ఓ నమస్తే బాయ్. ఎలా జరిగింది హ్మ్. మన మెడిటేషన్? హ్మ్. హ్మ్. ఫుల్ మూన్ మెడిటేషన్ ఎలా ఉంది? బా జరిగిందండి. ఆహ్, అనుభవం చాలా బాగుంది. నేను అది అటు ఇటు జంప్ అవ్వాల్సొచ్చింది గానీ, బట్ చాలా బావుందండి. చాలా బావుంది. అసలు మీరు ఆ ఎనకమాల ఆ హ్మ్. టైము నేను ఐ కెన్ సీ దట్ అండి. ద హ్మ్. టైమ్ దట్ యూ టుక్ టు ఆర్గనైజ్ ఇన్ని అవర్స్ నుంచి ఇది ప్లానింగ్ చాలా అవసరం కదండీ! చాలా అవసరం. అదేంటంటే హ్మ్. లోపల మీ సోల్ డిజైన్ అట్లా కనపడతాంది నాకు. అది ఐ కెన్ అవునా? సీ దట్. అబ్బో! మరి లేపోతే అది హ్మ్. అదేంటంటే ఆతృత, జిజ్ఞాస మీ వల్ల ఇంకా ఇట్లా, ఇలా, అలా ఎళ్ళాలని హ్మ్. అది అంటే ఒక రకంగా ఏంటంటే అవతలున్నది నేనే, ఇక్కడున్నది నేనే. నాకు నేను చెప్పుకుంటున్నా, నాకు నేను ఉద్ధరించుకుంటున్నా. హ్మ్. అంతే కదండీ! అనేకంగా కనపడుతున్నాం మనందరం. అంతే. అంతే. అది. హ్మ్. హ్మ్. అనేకంగా అది కనపడుతుంది. ఆ! ఏకత్వ భావం. అవును. వన్నెస్. హ్మ్. అంతే ఇప్పుడు అంతా కలయా, మాయయా అన్నట్టు అనిపిస్తుంది గౌతమి ప్రళయ గారు. మాయన. ఇట్లా. ఇప్పుడు నాకైతే ఇప్పుడు ఎందుకంటే నేను చూస్తున్నాను కదా! చాలా మందిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటే, హ్మ్. నేను స్పిరిచువల్ పాత్‌లోకొచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఇంకా బాగా డీప్‌గా అర్థమవుతున్నారు మనుషులు. హ్మ్. అవునండి. సో, ఇంత మునుపు ఎట్లా ఉంటదంటే, వాళ్ళ బయట ఏ విధంగా అయితే చరిస్తూ ఉంటారో, వాళ్ళు ఏ విధంగా అయితే తమని తాము పోర్ట్రేట్ చేసుకుంటారో, అదే కనపడేది. అదే కనబడుతుంది. ఇంతకుముందు. ఆ! అది. అదే హ్మ్. కనబడుతుంది. అదే చాలా కన్‌ఫ్యూజింగ్ కూడా. అవునండి. హ్మ్. వాళ్ళ లోపలున్న యాక్చువల్ ఆ డివైన్ కోర్ కనబడదు. అవును. ఇప్పుడు అదే కనపడుతుంది ఇప్పుడు ఆ! మనకి. ఇప్పుడు ఆ ఎందుకంటే అదే డివైన్ చూస్తాం. కోరే మనకు కనిపిస్తే, వాళ్ళు హ్మ్. మిగతా ఔటర్ పార్ట్‌లో వాళ్ళు ఎలా ఉన్నారనేది మనకు పెద్ద అదసలు ఎక్కదండి. ఫరక పట్ల ఎలా ఉన్నా మనకెందుకు వాళ్ళకే అవసరం లేదది తర్వాత కొన్నాళ్ళకి అదే గదా! మనకెందుకు అస్సల అవును. ఆ యాంగిల్‌లో ఆలోచించము. అది. అసలు ఏంటి ఆళ్ళు ఔట్ సైడ్ ఏంటని అది అసలు ఏం జరుగుతున్నా అది పట్టించుకోవట్ల మనం. పట్టి అసలుండదిక. అది. బాహ్య ప్రపంచంగా అది. అన్‌లెస్ మనకేదైనా హార్మ్ జరిగితే మనం పట్టించుకోలే తప్ప, లేకపోతే హ్మ్. అవసరము అవసరం అవునండి. సో, ఇది పడ ఇది మనకు మిస్ అవుతాం మనం. ఈ ఈ స్పిరిచ్యువల్ పాత్‌లో లేకపోతే. అప్పుడు ఇట్ వాస్ సో కన్‌ఫ్యూజింగ్. క్షణానికొక విధంగా మానవుడు కనిపిస్తా ఉంటాడు. ప్రతి అంతే క్షణం వాడి గదండీ! వల్ల మనకు దుఃఖమే ఉంటది తప్ప, హ్మ్. ఇంకేది ఉండదు. అక్కడేమో దుఃఖమే ఉంటుంది ప్రాపంచికంగా ఉంటే, సత్యం తెలుసుకోకపోతే. యెస్. ఇక్కడేమో దుఃఖానం అనే దానికి ఆ వర్డే ఉండదు మనకి, మన దగ్గర. వర్డే ఉండదు. అది. వర్డ్ ఉండదు. నాకదనిపి సరికదా మనకి ధైర్యమొస్తుంది. ఎలాంటి వాళ్ళు అవును. అనేటంత అనిపించరు. ఇంత మునుపు లొంగిపోవాలి. లొంగిపో హ్మ్. లొంగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అవునండి. ఆ! ఇప్పుడు ఆ లొంగుబాటు అనేది ఉండదనమాట. అది. ఓకే మాస్టర్స్ మనము స్టార్ట్ చేద్దాం. అందరూ కూడా సుఖాసనులు కండి మాస్టర్స్. వెన్నెముకను నిటారుగా పెట్టి, ఆలోచన రహిత స్థితిలో ఉంటూ శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. బాడీని రిలాక్సింగ్‌గా ఉంచండి. డ్రూప్ ద చీక్స్, డ్రూప్ ద షోల్డర్స్. అసలు శరీరం అనేది ఉందా? లేదా? ఉంటుంది ఎక్కడికెళ్ళిపోదు.
ఉందా లేదా మనకు అనవసరం అది. అంతలా రిలాక్స్ అవ్వండి మాస్టర్స్.